నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రఘునాథపాలెం మండలం మంచుకొండ ఎత్తిపోతల పథకం యొక్క పైప్ లైన్ పనులను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ తుమ్మల నాగేశ్వరరావు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వాముల ఊరేగింపు ప్రదర్శన. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహక సమావేశంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి మార్చి 11వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనం, రక్షాబంధనం పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 11వ తారీఖున అష్టోత్తర శతకటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా మొదటి రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు ఆలయ అర్చకులు. పూజల్లో ఆలయ ఈవో భాస్కరరావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. మార్చి 7న ఎదుర్కోలు, 8న తిరు కళ్యాణం, 9న దివ్య విమాన రథోత్సవం జరగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుండి మార్చి 11వ తారీఖు వరకు ఆలయంలో భక్తులచే జరపబడే నిత్య శాశ్వత కళ్యాణాలు, మొక్కు బ్రహ్మోత్సవాలు, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది. ఈ శుభముహూర్తంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు అనే వైదుష్య కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం వృక్షంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి. బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం మహావైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క అధ్యక్షతలో ఈ మహా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రధానార్థకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వస్తి. ఈ ఉత్సవంలో అనేక ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి అలంకార సేవలు ఉదయము, సాయంకాలం అలంకార సేవలు, వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. యాగశాలలో యజ్ఞ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఋత్విక్కులందరూ కూడా మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, వేద పురాణ ఇతిహాస పారాయణాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానమైన ఘట్టం 7వ తారీఖు రాత్రి ఎదుర్కోలు మహోత్సవం. 8 స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం రాత్రి జరుగుతుంది. రథోత్సవం కూడా రాత్రి కూడా జరుగుతుంది 9వ తారీఖు నాడు. ఈ ఉత్సవాలందరికీ మా కార్యనిర్వహణాధికారి పక్షాన భక్తులకు స్వాగతం చెప్తున్నాం. స్వస్తి. డాక్టర్ నల్లనేని లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. ఈ ఉత్సవంలో అనేక ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి అలంకార సేవలు ఉదయము, సాయంకాలం అలంకార సేవలు, వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. యాగశాలలో యజ్ఞ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఋత్విక్కులందరూ కూడా మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, వేద పురాణ ఇతిహాస పారాయణాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానమైన ఘట్టం 7వ తారీఖు రాత్రి ఎదుర్కోలు మహోత్సవం. 8 స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం రాత్రి జరుగుతుంది. రథోత్సవం కూడా రాత్రి కూడా జరుగుతుంది 9వ తారీఖు నాడు. ఈ ఉత్సవాలందరికీ మా కార్యనిర్వహణాధికారి పక్షాన భక్తులకు స్వాగతం చెప్తున్నాం. స్వస్తి. డాక్టర్ నల్లనేని లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. నరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది. ఈ శుభముహూర్తంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు అనే వైదుష్య కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం వృక్షంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి. బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం
మహా వైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క అధ్యక్షతలో ఈ మహా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వస్తి. ఇంకోటి ఈ ఉత్సవంలో అనేక ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి అలంకార సేవలు ఉదయము సాయంకాలం అలంకార సేవలు, వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. యాగశాలలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఋత్విక్కులందరూ కూడా మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, వేద పురాణ ఇతిహాస పారాయణాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానమైన ఘట్టం 7వ తారీఖు రాత్రి ఎదుర్కోలు మహోత్సవం. 8 స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం రాత్రి జరుగుతుంది. రథోత్సవం కూడా రాత్రిపూటే జరుగుతుంది 9వ తారీఖు నాడు. ఈ ఉత్సవాలందరికీ మా కార్యనిర్వహణాధికారి పక్షాన భక్తులకు స్వాగతం చెప్తున్నాం. స్వస్తి. డాక్టర్ శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది. ఈ శుభముహూర్తంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు అనే వైదుష్య కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం వృక్షంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి. బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం మహా వైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క అధ్యక్షతలో ఈ మహా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వస్తి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం అంకుషాపూర్లోని సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాల వద్ద ఉద్రిక్తత కళాశాల ముందు బైఠాయించిన విద్యార్థినుల తల్లిదండ్రులు. భువనగిరి బీబీనగర్ మండలం రహీం ఖాన్ గూడలోని సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాలను అంకుషాపూర్కి తరలింపుపై విద్యార్థి తల్లిదండ్రుల ఆగ్రహం. ఆర్మీ ప్రిపరేటరీ కాలేజీని భువనగిరి నుండి గట్కేసర్కు ఎందుకు మార్చవలసి వచ్చిందని తల్లిదండ్రుల ప్రశ్నలు. ఆర్మీ కాలేజ్ అంటే వారు తీసుకునే ఆహారం, డైట్, ప్రతిరోజు గ్రౌండ్ చేసే సౌకర్యాలు కలిగి ఉండాలి. మానసికంగా, శారీరకంగా దూరంగా ఉండాలి. కానీ అమ్మాయిలను చిన్న చూపు చూస్తూ అరకొర సౌకర్యాలతో నామమాత్రపు కళాశాల ముందు బైఠాయించిందని విద్యార్థినులు తల్లిదండ్రులు అరకొర సౌకర్యాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్తున్నా అంటే డిఫెన్స్ లో 2.5 years కాలేజ్ అక్కడ ఉంటే ఏ ఒక్క రోజు కూడా మేము గేట్ ముందుకు వెళ్ళి మా పిల్లల్ని కలవడానికి మాకు పర్మిషన్ ఇవ్వకపోతుండే. అప్పుడు మేము చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యాం. ఎందుకు అంటే ఇంత స్టాండర్డ్స్ తోటి పిల్లల్ని మెయింటైన్ చేస్తున్నారు, సో వీఆర్ హ్యాపీ అనేసి. ఇప్పుడు మేము ఎప్పుడంటే అప్పుడు 1 hour లో వస్తే 1 hour లో మా పిల్లల్ని కలవడానికి పర్మిషన్ ఇస్తున్నారు, ఇంటికంటే ఇంటికి తీసుకుపోనిస్తారు. అప్పుడు హాలిడేస్ ఉన్నా కూడా ఒక్క రోజు నేను లైవ్ లో మా పాప గేట్ లోపల నేను బయట కూర్చొని తిన్న రోజులు ఉన్నాయి. ఎప్పుడు డిఫెన్స్ బీబీనగర్ లో కండక్ట్ చేసినప్పుడు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. అంటే జనరల్ ఇంజెంటర్ చేసేసారు, సిటిజన్ చేసేసారు. డిఫెన్స్ కి దీనికి డిఫెన్స్ ఏంటి సార్? ఇప్పుడు మేడం ఏమన్నా క్వశ్చన్ వేశారు మమ్మల్ని, మీకు డిఫెన్స్ అని మేము చెప్పామా, మిమ్మల్ని తీసుకొచ్చామా అన్నారు. మాకు రిక్రూట్మెంట్ చేసేటప్పుడే పిల్లల్ని మాకు డిఫెన్స్ అని క్లియర్ గా మాకు డిగ్రీ డిఫెన్స్ కాలేజ్, డిఫెన్స్ ప్రొపరేటరీ, డిఫెన్స్ ప్రొపరేటరీ ఉమెన్స్ కాలేజ్ సార్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. సో యాక్చువల్ గా మా పాపకు ఐఐటి భువనేశ్వర్ లో సీట్ వచ్చింది సార్. కానీ డిఫెన్స్ అనేది ప్యాషన్ తోటి మేము ఇక్కడికి వచ్చాము. ఆమెను జాయిన్ చేసినాక ఒకసారి ఫైనల్ నావీ ఫైనల్లో 42 seconds రన్నింగ్ లో ఫిజికల్ లో పోయింది, ఆ స్టాండర్డ్ కి వెళ్ళింది. హాఫ్ క్యాట్ లో తను క్రాక్ చేసింది, జస్ట్ 1 mark తేడా తోటి తనకు టాప్ లో వచ్చింది. సో నెక్స్ట్ టైం వస్తుంది అనే అవకాశంతో ఫైనల్ ఇయర్. సో 2 times హాఫ్ క్యాట్ లాస్ట్ మేజర్ బార్డర్ మార్క్స్ వచ్చాయి. నావీలో 42 seconds ఫిజికల్లో పోయింది. అంటే అంత టాప్ పొజిషన్కి వచ్చింది. తను ఫైనల్ ఇయర్ అయ్యే లోపు ఖచ్చితంగా ఏదో ఒక డిఫెన్స్ సెగ్మెంట్లో సెలెక్ట్ అవుతుంది, ఐదర్ స్టేట్ గవర్నమెంట్ డిఫెన్స్లోనైనా సెలెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇంకా మా పాపని ఇంట్లో రన్ చేస్తున్నాను. సో లాస్ట్ తను ఇయర్ ఎండింగ్ అయ్యే లోపు, ఫైనల్ ఇయర్ అయ్యే లోపు ఇట్లాంటి నార్మల్ కాలేజ్కి తీసుకొచ్చి గొర్రెదొడ్లో తోలితే మా పాప లైఫ్ ఏంది సార్? ఇప్పుడు ఆ క్వశ్చన్ వేస్తే మీకు మేము ఇచ్చామా, మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఇచ్చామా, లేకపోతే ప్రూఫ్ ఇచ్చామా అని మాట్లాడుతున్నారు. మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం సార్? లేదు సార్, డైరెక్ట్ సెక్రటరీ సార్. మా డిమాండ్స్ అన్ని ఒకటే సార్. మా డిఫెన్స్ స్టాండర్డ్స్ కి ఈ కాలేజ్ సెట్ అవ్వదు.
విలువలు కోల్పోయిన వ్యవస్థల విలువల పునరుద్ధరణ ధ్యేయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణ కమిటీలతో సమావేశం శనివారం కాకినాడలో జరిగింది. ఈ సభలో శ్రీ ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతుందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ దిశానిర్దేశం మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర నిర్వహిస్తామన్నారు. హనుమంతుని హృదయంలో శ్రీరాముడు ఉన్నట్లు ప్రతి జన సైనికుని హృదయంలో, ప్రతి వీర మహిళ హృదయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు. తద్వారా భారతదేశ రాజకీయ చరిత్రలో జనసేన పార్టీ విశిష్టమైన స్థానం సొంతం చేసుకుందన్నారు. ఉత్తమ పరిపాలన అందించడం ద్వారా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, జనసేన మంత్రులు ఇస్తున్న స్ఫూర్తితో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రెట్టించిన ఉత్సాహంతో దిగ్విజయంగా విజయోత్సాహంతో లక్షలాది మంది జన సైనికులు, వీర మహిళలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవ సభని చరిత్రలో ముందు లేని విధంగా నిర్వహించుకోవటానికి, కార్యాచరణను రూపొందించుకోవడానికి ఏర్పడిన సమావేశం. పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు, హరిప్రసాద్ గారు మనకి వారి దేశాన్ని నిర్దేశం చేస్తారు. వారు ఆదేశించిన విధంగా మనందరం కూడా ఆ సభను జయప్రదం చేయటంలో భారతీయులకు కావాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం నమోదు చేస్తున్నాం. హనుమంతుడి యొక్క హృదయాన్ని చీలిస్తే శ్రీరామచంద్రుడు కనిపిస్తారంటారు. అది ఒక్కడికే హనుమంతుడికే సాధ్యమైంది. కానీ ఏ జన సైనికుడు ఏ ఆరాధనే కాకుండా వారు చెప్పిన విధంగా నడుచుకునే, క్రమశిక్షణతో నడుచుకునే జన సైనికులు, వీరమహిళలు జనసేన పార్టీలో ఉండటం నిజంగా భారతదేశ రాజకీయ పార్టీల చరిత్రలోని జరుగుతుందని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాం. ఈరోజు ఏ పార్టీ సభ పెట్టినా కూడా జనాన్ని తరలించాలంటే అంత కష్టపడతారో మనకు తెలిసిన విషయం. అంచేత సభకి లక్షలాదిగా తరలి వస్తారు. ఈరోజు ఈ సభకి ఎంతమంది తరలి వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి కావాలి, తెలంగాణ నుంచి కూడా వచ్చారు. ఇది చిన్న విషయం కాదు. రేపు సభ ఎంత మాత్రమే విజయం సాధిస్తుందానికి ఈ సభ ఒక తార్కాణం చెప్పి మాత్రం అందరికీ మనం చేస్తూ, ఈ రోజున జనసేన యొక్క పాత్ర ఏంటో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీ అందరికీ తెలిసిన విషయం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందంటే దాని కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి కూటమిలకు బీజేపీని తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మాత్రం వాళ్ళ మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. దానికి కారణం ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఒక దుష్ట పరిపాలన ఈ రాష్ట్రం నుంచి పారదవాలంటే అందరం కలిసికట్టుగా నిలబడితే తప్ప సాధ్యం కాదని గుర్తించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మాత్రం మనం చేస్తుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారిశాలలో శనివారం ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు ఉషారాణి, సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీల కార్యక్రమాన్ని ఆమె తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణిని, సభ్యులను ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రత్యేకంగా అభినందించారు. ముందస్తుగా వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నర్ వీల్ క్లబ్ వారు తనను ఏ సహకారం అడిగినా అందజేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణి మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ గాయత్రీదేవి, సెక్రటరీ వరలక్ష్మి, సభ్యులు ఉమా మహేశ్వరి, విజయమ్మ, సుజాత, లక్ష్మీదేవి, అనురాధ, సరోజ, విజయ్ కుమారి, దేవిశెట్టి హరిత, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం.
శ్యామల గారు, శ్రీలత గారు, శ్రీలత తీస్తున్నారు, జ్యోతి గారు, స్వర్ణ, మిగతా వాళ్ళంతా ఏమనుకోవద్దండి అమ్మా, అందరు బాగా చేశారు. బట్ లక్ అనేది కూడా ఒకటి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి అమ్మా, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే మేడం. మీ వెనకల అన్న అని చెప్పేసి అడిగి ఆ రోజు ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం అందించిందన్న. ఈ 11-12వ సంవత్సరంలో ఇది స్టార్ట్ అయింది. గత 10 సంవత్సరాలుగా నిర్విఘాటంగా జరుగుతున్నది. దీనికి వీళ్ళ కుటుంబానికి ఆశీస్సులు భగవంతుడికి ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సదా కృతజ్ఞత తెలుపుతున్నాను. సారీ అక్క, మిమ్మల్ని మాట్లాడమని. హనుమకొండ జిల్లా సాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్న డాంబర్ ప్లాంట్ ప్రాంతాన్ని ధర్మ సమాజ్ పార్టీ సాయంపేట మండల అధ్యక్షులు మల్యాల అమరేందర్ మహారాజు పర్యటించి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ పర్యావరణాన్ని హాని చేసి ప్రజల ఆరోగ్యాలను పాడు చేసే ప్రమాదకరమైన ఈ డాంబర్ ప్లాంట్ ని వెంటనే తొలగించాలని, దీనిపై ఎంఆర్ఓ తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. లేని ఎడల ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చి తగు చర్యలు తీసుకునే విధంగా ధర్మ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మధు, సతీష్, నాగరాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ లేకుండా ఇక్కడ యథేచ్ఛగా ఇక్కడ నడుస్తుంది ఈ డాంబర్ ప్లాంట్. అంటే చూడండి అక్కడ లోడింగ్ అదంతా గలీజ్ స్మెల్ వస్తుంది. అట్లాంటిది ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రజల ఆరోగ్యాలను ఇట్లా కూని చేస్తున్న ఈ యాజమాన్యం పైన కనీసం చర్యలు తీసుకోవట్లేదంటే ఇది సరైన కాదు. ఇక్కడ అధికారులు లేరా? ఈ శాంపేట మండలంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మరి ఈ స్థానిక మా గ్రామ పంచాయతీ ఉన్న పంచాయతీ సెక్రటరీ గారు లేరా? ఎందుకు స్పందించట్లేదు సార్? మీరు మీ మండల లెవెల్లో ఒక సర్టిఫికెట్, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే ఒక పాత క్యాస్ట్ సర్టిఫికెట్ అడుగుతారు కదా సార్. ఎంఆర్ఓ సార్ మిమ్మల్ని అడుగుతున్నాం, శాంపేట మండల ఎంఆర్ఓ గారిని, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ కి పాత క్యాస్ట్ సర్టిఫికెట్ అడిగినప్పుడు ఇంత పెద్ద ప్రజల ఆరోగ్యాల్ని నాశనం చేసే ఇంత పెద్ద డాంబర్ ప్లాంట్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కనీసం మండల లెవెల్లో మీకు ఇన్ఫర్మేషనే లేదంటే ఇది ప్రజాపాలన, ప్రజా వ్యతిరేక పాలన. ఏం జరుగుతుంది ఈ ప్రగతి సింగారం గ్రామంలో, ఈ శాంపేట మండలంలో? కనీసం నిమ్మకు నీరెత్తినట్టు అదే మండల లెవెల్లో కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? మీకు ఎంఆర్ఓ గారు రండి, మీకు ఇంతకు ముందుకు తెలుసు ఇక్కడ డాంబర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసిల్లని మీకు తెలుసు, మరి దానిపైన చర్యలేవి సార్? కనీసం మీరు ఆ మండల లెవెల్ ఆఫీస్ నుంచి బయటికి రారా? ప్రజల ఆరోగ్యాన్ని విచారించరా? ఈ స్మెల్ ఎక్కడ దాకా వస్తుంది సార్? ఊరవతలో ఉన్న చెరువు దాటి వస్తుంది ఈ స్మెల్. మీరు వచ్చి చూడరా? ఆ మండల ఆఫీస్ నుంచి రండి సార్, దయచేసి ప్రజల ఆరోగ్యాలను కూడా కొంచెం చూడండి. మండలం మీకు ఈ ప్రభుత్వము మీకు జీతం ఇచ్చేది ప్రజల ఆరోగ్యాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళకు ఉపాధి ఇవన్నీ చూసుకోమని మీకు వాళ్ళు జీతాలు ఇచ్చి మిమ్మల్ని పెడితే మీరు ఆఫీస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక యూనియన్ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు దూలెం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పడమటి దమేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం యూనియన్ ఎన్నో పోరాటాలు చేస్తుందని, మున్ముందు కూడా జర్నలిస్టుల హక్కుల కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బూడిగే మధుబాబు, మండల ఉపాధ్యక్షులు పల్సం మైసయ్య, వై సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి పల్సం బాలరాజు, సహాయ కార్యదర్శి జి అచ్చయ్య, ఆర్ మల్లేశం, కార్యవర్గం సభ్యులు కె శ్రీశైలం, ఎం వెంకటేశం, ఎన్ వలి, సంతోష్, బి మధు, డిజి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ జర్నలిస్టుల సమస్యల కోసం పరిష్కారం కోసం ఐఏఈ పక్షాన జిల్లా రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో కృషి చేస్తాము. జర్నలిస్టులకు హెల్త్ కార్డులతో పాటు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ఐఏయు కృషి చేస్తుంది. జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సమస్య జర్నలిస్ట్ ఎక్కడ ఏ సమస్య వచ్చినా
పరిష్కారం కోసం కృషి చేస్తాం, పోరాటం చేస్తాం. గతంలో జర్నలిస్ట్కి ఇచ్చిన కార్డుల విషయంలో ఇప్పుడు పోరాడి ఆ జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి 200 గజాల లెక్క స్థలాలు ఇవ్వడానికి కృషి చేస్తాం. ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి ముందుంటుంది. ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే ఈ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉల్గొండ మండలంలో ఇవ్వడానికి అధికారులు సహకరిస్తున్నారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వాముల ఊరేగింపు ప్రదర్శన కోలాటాలతో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, వాహనాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఊరేగింపుగా ఊరి చివరకు వెళ్లి కత్తితో వేట కోసం వెళ్లి ఒక గొర్రెను వెంబడిస్తాడు స్వామి. ఈ దృశ్యం చూడటానికి భారీ సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం రోజున ఆరంభమైన పూజలు, జాగరణ, రెండవ రోజు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వాముల కళ్యాణం, మూడవ రోజు బండ్లు తిరుగుట, స్వామివారు రథంతో వేటకు వెళ్లే కార్యక్రమం భక్తులను కనువిందు చేస్తుందన్నారు. చివరి రోజున అన్నదాన కార్యక్రమం. గ్రామస్తులంతా చెట్ల కిందకు వన భోజనాలకు వెళ్లటం ఆనవాయితీ. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయంలో గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక్కడ గత మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు 3 రోజులు 4 రోజుల నుంచి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మన గత 40-50 సంవత్సరాల నుంచి పాత శివాలయం ఆధ్వర్యంలో చాలా చక్కగా మా యొక్క ఒక అసోసియేషన్ ఏర్పరచుకొని ఆ అసోసియేషన్ ద్వారా మేము కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాం. అందరి సింగారం గ్రామం యొక్క అందరి యొక్క ప్రజల యొక్క అందరి సపోర్ట్ తోటి ఎవ్రీ ఇయర్ 4 రోజులు ఇక్కడే ఉండి అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ శివుడి ఉత్సవాలు జాగ్రత్తగా నడుపుతున్నాం. తదనంతరం నిన్న అయిన కళ్యాణం తర్వాత పార్వతీ సమేతంగా పార్వేటకు బయలుదేరి ఇక్కడికి రావడం జరిగినది. పశుపక్షాదుల సమక్షంలో ఇక్కడ బారేట కార్యక్రమం జరిపించుకున్నాం. గ్రామస్తులందరి సమక్షంలో జరిగినది. చాలా సంతోషం. మా పూర్వీకుల దగ్గర నుంచి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి త్రియాన్నిక కళ్యాణ మహోత్సవాన్ని 3 రోజులుగా నిర్వహించుకొని 3వ రోజు సాయంత్రానికి పారువేట అనే ఒక కార్యక్రమం చేస్తారు. మామూలుగా పురవీధుల్లో స్వామివారు ఊరేగి మనుషుల్లో చెడు వైవిధ్యం ఏమీ లేకుండా అవన్నీ త్రోలడానికి స్వామివారు గద అదంటే కత్తి ఆయుధంతో స్వామివారు ఒక్కరే వేటకు వచ్చినట్టుగా స్వామివారు ఆయుధంతో వస్తారు, అమ్మవారితో రారు. కళ్యాణ తర్వాత రోజు ఇలా ఆయుధం పట్టుకొని ఇలా పురవీధుల్లో ఊరేగి చివరికి ఇలాగా ఆయుధం ఇక్కడ పురవీధుల్లో జన సంచారం చేస్తారు. తరువాత ఈ 3 రోజులు గ్రామస్తులు బాగా సహకరించి ఈ ఉత్సవం ఎలా జరుగుతుంది అంటే స్వామివారు ఒక బేదుండి పశుపక్షాదులను ఒక చోటు ఉంటారు. ఇక్కడి నుంచి స్వామివారి దగ్గర నుంచి వెళ్ళి ఒక పశువును వదులుతారు. ఇక్కడి నుంచి స్వామివారు ఆయన ఆయుధం పట్టుకుని ఒకరు వెనకాల నుంచి సంచారం చేస్తుంటారు. స్వామివారు ఈ ఆయుధాన్ని అతను స్పృశించిన వెంటనే స్వామివారు అంటే ఇక్కడ బలిహారణ ఉండదు, స్పృశిస్తారంతే. ఆ పశువుని స్పృశిస్తారు. ఆ స్పృశించడం స్వామివారు తీసుకున్నట్టు భక్తులందరూ అనుకొని రాష్ట్రమంతా సస్యశ్యామలంగా గ్రామం మొత్తం ఈ పాడి పంటలన్నీ సస్యశ్యామలంగా ఉండాలని భక్తుల ఆకాంక్ష. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ ఎత్తిపోతల పథకం యొక్క పైప్ లైన్ పనులను వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అందరికీ నమస్కారం. రఘునాథపాలెం మండల రైతాంగ సోదరులందరికీ వాళ్ళు ఎంతో పెద్ద మనసుతోటి మొన్న మనం శంకుస్థాపన చేసినటువంటి మంచుకొండ ఎత్తిపోతల పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఈ మండలం యొక్క నీటి సౌకర్యం కోసం అడగగానే 66 కోట్లు శాంక్షన్ చేశారు. 36 చెరువులకి నీళ్ళు ఇవ్వాలని, తద్వారా భూగర్భ జలాలు మనకి రైతాంగానికి ఉపయోగపడాలని
ఆ చెరువుల్లో నీళ్లుంటే ఈ మండలం మొత్తం సస్యశ్యామలంగా ఉంటుందని, తద్వారా ఆయిల్ పామ్ యొక్క తోటలకి మనకి నీటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం పూర్తి చేయాలనే ఉద్దేశంతో మొన్న మనం శంకుస్థాపన చేసుకొని ఉగాది రోజు కల్లా ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క కోరిక, రైతుల యొక్క ఆకాంక్ష. అయితే మార్గ మధ్యంలో ఎక్కడైనా పంటలుంటే అధికారులకు విజ్ఞప్తి, ఆ పంటలు చేతికొచ్చిన పంటల్ని ఇబ్బంది పెట్టకుండా ఖాళీగా ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా సంపవేలు కానీ, స్ట్రక్చర్స్ కానీ, పైప్ లైన్ అన్నీ కంప్లీట్ చేసుకొని చేతికొచ్చిన పంట ఇప్పుడు 15-20 రోజుల్లో ఆ రైతుకి అందుతుంది కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టకుండా మిగతా చోట్లల్లా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పైప్ లైను, మిగతా స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అధికారులు కూడా రేయింబాబుల్లో పనిచేస్తున్నారు కాబట్టి రైతులు కూడా సహకరించి ఎవరైనా ఎక్కడైనా అనవసరంగా ఇబ్బంది పెట్టేదానికి, పని ఆపేదానికి ఉంటే రైతులే దాన్ని పరిష్కారం చేసుకొని పని ఆగకుండా ఉగాది రోజు కల్లా ఈ కార్యక్రమం పూర్తయి కృష్ణా జలాలు మంచుకొండ గ్రామంలో విడుదలయ్యేటట్టుగా రైతాంగం, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఈ మండల రైతాంగం కష్టపడి పనిచేసేటటువంటి గిరిజన రైతులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే కూరగాయలతోటి బ్రహ్మాండంగా వ్యవసాయాలు చేసుకుంటున్నారు. దానికి హార్టికల్చర్కి సంబంధించినటువంటి పంటలు కూడా తోడైతే వాళ్ళ యొక్క ఆదాయం పెరిగి వాళ్ళ కష్టానికి ఫలితం ఉండేటట్టుగా ఖమ్మానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ మండల రైతాంగం సుభిక్షంగా ఉండాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా పనులు చేపించుకోమని చెప్పి స్థానిక నాయకులకు విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులు కూడా ఇంకా పట్టుదలతోటి 4 రోజులు ఉంది, ఈ 4 రోజుల్లో పని పూర్తి చేయమని చెప్పి వారికి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ ఫేర్ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. పాఠశాల విద్యార్థులు రకరకాలుగా సైన్స్ పరికరాలను, ప్రాజెక్టులను తయారు చేసుకొచ్చి పాఠశాల యందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. నేటి బాలలే రేపటి సైంటిస్టులు కాబట్టి ఇలాంటి జాతీయ విధానాలు, జాతీయ భావాలు, జాతికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసే మహనీయుల కార్యక్రమాలను పాఠశాలల యందు జరుపుకోవాలి. అప్పుడే విద్యార్థులు దేశభక్తి, జాతీయ భావాల ఏర్పడతాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సౌజన్య, వైస్ ప్రిన్సిపల్ అంబిక, పీఈటీ వసిరం, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రఘునాథపాలెం మండలం మంచుకొండ ఎత్తిపోతల పథకం యొక్క పైప్ లైన్ పనులను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ తుమ్మల నాగేశ్వరరావు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వాముల ఊరేగింపు ప్రదర్శన.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహక సమావేశంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.